తండేల్ సినిమాలో బుజ్జి తల్లి సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎంతో అంటే ఆ సాంగ్ ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయ్యారు. కాకపోతే శోభిత మాత్రం చాలా ఫీల్ అయిందంట. ఎందుకోసమని అంటే ఇప్పుడు మనకి లవర్స్ ఉన్న టైంలో కానీ ఖచ్చితంగా ఎవరు ముద్దు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. అదే క్రమంలో బుజ్జి తల్లి అనేది శోభితని నాగచైతన్య అదే పేరుతో పిలిచారంట. అంటే రిలేషన్లో ఉన్న స్టార్టింగ్లో అండ్ ఇప్పటికీ కూడా బుజ్జి తల్లి అనే పిలుస్తారంట. సో చందు మొండేటి ఈ సాంగ్లో బుజ్జి తల్లి అని వస్తుంది, ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. అదే కాకుండా ఫస్ట్ శోభితకు అసలు ఇలాంటి ఒక సాంగ్ ఉందని కానీ అసలు ఏమీ చూపెట్టకుండా డైరెక్ట్ ఒక వీడియో వచ్చిన తర్వాత ఆ సాంగ్ చూడు అని చెప్పేసి చూపించారంట. సో అప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయిందంట. తన సినిమాలో అంటే తను పెళ్ళైన తర్వాత వచ్చిన నెక్స్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే భార్యకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు దీన్ని. సో బుజ్జి తల్లి అనే సాంగ్ మొత్తంలో కూడా చాలాసార్లు ఆయన ఒక రీల్ కూడా చేస్తారనమాట. ఆ రీల్ చూసినప్పుడు చాలామంది దాన్ని శోభితతోని కంపేర్ చేశారు. అంటే ఇక్కడ సాయి పల్లవిని తీసేసి తన ప్లేస్ శోభిత ధూళిపాలని పెట్టడం, ఇలా చాలా రీల్స్ అండ్ రీమేక్స్ అన్ని చేస్తూ వచ్చారు. సో అలా ఆయన లైఫ్లో జరిగిన ఒక మూమెంట్ని ఆయన అయితే షేర్ చేసుకున్నారు. అంటే చందు మొండేటి ఇక్కడ వీళ్ళ పెళ్లికి పోయినప్పుడు కూడా శోభిత అడిగిందంట, బుజ్జి తల్లి అనే క్యారెక్టర్ వరకు ఓకే, సాంగ్ కూడా ఉందని అప్పుడే అడిగిందంట. కానీ అప్పుడు అది చెప్పలేదంట. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఆమె పేరు అట్లా ఉంటుందేమో సినిమాలో నార్మల్ గా, అదే అంటున్నారు. తనకు అసలు సాంగ్ అనేది ఒకటి ఉంది అనేది తెలీదు, మొత్తానికే తెలీదు. సాంగ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సో తనంటే ఎంత ఇష్టం ఏంటి అనేది, అంటే సినిమాలలో భార్య పైన ఇష్టం ఎక్కువ మట్టుకు ఎవరు చూయించుకోరు. అంటే ఈ మధ్య కాలంలో ఎంత లవ్ చేసినా కూడా అంటే తన భార్యకు సంబంధించిన పేరు కానివ్వండి ఏదైనా కూడా పెట్టుకొని చాలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఆ సాంగ్ కానీ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తే ఖచ్చితంగా ఈ సినిమా అనేది మంచి హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక రియల్ లైఫ్లో లైఫ్ పార్ట్నర్ ఉన్న ఏదైతే ముద్దు పేరు పెట్టి పిలుచుకుంటాడో బుజ్జి తల్లి అనే క్యారెక్టర్, సినిమాలో తన పార్ట్నర్ క్యారెక్టర్ పేరు కూడా అదే ఉంది కాబట్టి ఆ కనెక్షన్ తోని ఫీల్ అయితోని చేశాడనే విధంగా చాలా మంది అనుకుంటున్నారు. కాకపోతే ఈ సాంగ్ వచ్చినప్పుడు విన్న తర్వాత మాత్రం శోభిత చాలా అంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిందంట. అంటే నా కోసం డైరెక్ట్ గా నీ సినిమాలో ఒక సాంగ్ పెట్టారా నా ముద్దు పేరు మీద అని చాలా మటుకు అయితే తను అనుకుందంట. సో దాని మీద రాసుకున్నప్పటికి కూడా తన మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది.